ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా విశాఖ జిల్లాలో ఇక్కడి మహిళ సర్వతోముఖాభివృద్ధితో సగర్వంగా ముందుకు సాగుతుంది అంటారు. ఎవరు అనడం కాదు, ఇట్స్ ట్రూ. మహిళా మనులారా, సృష్టికి మూలం మీరు. అభిమానం, ఆప్యాయతకు, ప్రేమకు మూలం ఆనందమైన మీ కుటుంబం. మీరు సంతోషంగా ఉండాలి. మీకు అండగా అవసరమైన చట్టాలు నిర్దేశించబడి ఉన్నాయి. కేవలం చట్టాల వల్లనే సమాజం మారదన్నది అందరూ తెలిసిందే. దాన్ని ఎన్ఫోర్స్మెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. చక్కగా మహిళల రక్షణ పట్ల, మహిళల సరైన గౌరవం ఇచ్చే విషయంలో పట్ల తప్పకుండా త్వరలోనే మంచి మార్పులు వస్తాయని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. అవన్నీ తెలుసుకోండి, చైతన్యం కండి, వ్యవస్థపై అవగాహన పెంచుకోండి, అవసరమైనప్పుడు ఉపయోగించుకోండి, ఇతరులకి చెప్పండి. ప్రతి మహిళ స్వీయ రక్షణలో ముందుండాలి, ధైర్యంగా ఉండాలి. మీకోసం మన విశాఖపట్నం పోలీసు వ్యవస్థ అన్ని వేళల్లోనూ సిద్ధంగా ఉంది. ఈ విశాఖపట్నం మహిళలకు నా సూచనలు ఏమంటే, మీరు భయపడకూడదు. సొంత రక్షణ తప్పనిసరిగా చేయాలి. దీని గురించి మీరు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకోవాలి. ఏదైనా హారాస్మెంట్ ఉంటే అట్లే కూర్చోకూడదు, బయటకి రావాలి. చాలామంది మహిళలు మన పోలీస్ డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకొని హ్యాపీగా ఉన్నారు. విశాఖ జిల్లాలో మహిళలకు సంబంధించి నమోదైన కేసులు గత ఏడాది కంటే ఈ ఏడాది చాలా వరకు తగ్గాయి. It's time to act to put an end to the violence against women. అవేర్నెస్ అనేది మన దాంట్లో చాలామందికి వచ్చేసింది ఇప్పటివరకే. బట్ మనమందరం ఇది రియలైజ్ అయిపోయి వీ నీడ్ టు ఫైట్ ఫర్ అవర్ రైట్స్. ఎంపవరింగ్ విమెన్ ఎంపవర్స్ ద నేషన్. ఎ సేఫ్ విమెన్ లీడ్స్ టు సేఫ్ నేషన్. అయితే కేసు నమోదు విషయంలోనే కాకుండా అసలు ఈ నేరాలే లేకుండా మన పోలీసు శాఖ వారి చర్యలకు మీ అందరి సహాయ సహకారాలు తోడుగా ఉండాలని ఆశిస్తున్నాం. ఈ జిల్లాలో నేను వచ్చినప్పటికీ ఇప్పటికే చాలా వరకు అఫెన్సెస్, వైలెన్స్ అనేది తగ్గింది. అసలు జీరో క్రైమ్ తీసుకొస్తేనే మనకు ఒక గొప్పతనం కానీ, ఒక హానర్ కానీ, ప్రివిలేజ్ కానీ వస్తుందనే ఆలోచన. ప్రతి చోట మనకు మహిళలు ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతున్నారు. అటువంటి మహిళల్ని మనం గౌరవించాలి. అటువంటి మహిళలతోనే మనం ముందుకు ఏదైనా పురోగతి మనం చేయగలం. ఈ దేశం బాగుపడాలన్నా, ఈ దేశం ముందుకెళ్లాలన్నా, మనం ముందుకెళ్లాలన్నా మహిళ మనకు ఉండాలి. మహిళలపై ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. అవన్నీ మనం వార్తల్లో చదువుతున్నాం, చూస్తున్నాం ఛానల్స్లో. సమాజంలో జరుగుతున్న అమానవీయ చర్యలు జరగకుండా చూడాలి అంటే ఏం చేయాలి? స్త్రీకి తనకు తానుగా బ్రతకడానికి కావాల్సిన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ దిశగా పోలీస్ శాఖ అన్ని శాఖల కంటే ముందుకు వచ్చి సమాజంలో ఉన్న ఇతర వర్గాల వారి సహాయంతో అనేక రకాలైనటువంటి వ్యవస్థల్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాం. ముందస్తు జాగ్రత్త చర్యల కారణంగా చదువుకునే అమ్మాయిలు, ఉద్యోగినులు, గృహిణులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు గురికాకుండా సేఫ్గా జీవిస్తున్నారు. విశాఖ జిల్లాలో మహిళలు ఎటువంటి సమస్యలున్నా వారి సమస్య పరిష్కారానికి దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ద్వారా వారి పరిష్కారం చేసుకోవచ్చు. ఎక్కడైతే మహిళా ప్రగతి జరుగుతుందో ఆ సమాజం చాలా అభివృద్ధి చెందుతుంది. మహిళలకు సంబంధించిన అన్ని అంశాలను విశాఖ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఒక సహాయక ఫోన్ లైన్ 1091 నంబర్తో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇదే ఆశయంతో ముందుకెళ్తున్నాం. మహిళల మహోన్నత వ్యక్తిత్వానికి జేజేలంటూ మహిళా గౌరవానికి భంగం కలిగించే ఎటువంటి పనులను జరగకుండా చూసేందుకు మీ ముందుకొచ్చాం. మహిళల రక్షణకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. 1091 టోల్ ఫ్రీ నెంబర్, ఉమెన్ హెల్ప్ లైన్ మరియు CCC ద్వారా మన జిల్లా మహిళల్లో ఎవరికైనా ఎటువంటి సమస్యలున్నా కూడా తెలియజేస్తే మీ బాధాతప్త హృదయాలకు స్వాంతన చేకూర్చడానికి మేమెప్పుడు సిద్ధంగా ఉంటాం. బాధిత యువతులు, మహిళలకు సత్వర సహాయం, న్యాయం అందించేందుకు అభయహస్తంగా, ఆప్యాయంగా,
ఆలంబనతో అభయమిస్తూ రక్షణను న్యాయాన్ని అందించే ఆపన్న హస్తాలు సిద్ధంగా ఉన్నాయి. మనము ప్రపంచంలో చాలా చూస్తున్నాము, ఎన్నో రకాలుగా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. స్త్రీని ఎప్పుడు కానీ ఒక సాటి వ్యక్తిగా కాకుండా ఆట బొమ్మగాను లేకపోతే సెక్స్ సింబల్గా గమనించటం వలన తనకు ఒక వ్యక్తిత్వం ఉంది, తనకు ఒక మనసు ఉంది, తనకి ఇష్టం లేని పని చేసినప్పుడు తన మనసు బాధపడుతుంది అని ఆలోచించటం లేకుండా పోయింది. మనం సాటి వ్యక్తులుగా వ్యవహరించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు నడిచినప్పుడు ఇట్లాంటి అత్యాచారాలు అవన్నీ మురుపుమాపబడతాయి. ఆడపిల్లలపై అత్యాచారాలు, యాసిడ్ దాడులు, ఇతర దుస్సంఘటనలు ఉన్నా కూడా మన విశాఖ జిల్లాలో తక్కువే. Empowerment of the woman begins at home and is reinforced by the society. If you give values of equality and independence right from childhood, this molds their personality and goes a long way in the empowerment of women. ఎంచుకునే రంగంలో విజయలక్ష్మిని చేజిక్కించుకుని నాకు నేనే సాటి అనిపించుకున్న ధీశాలలో ఉన్నారు. ఎదురయ్యే దెబ్బకు బెదిరిపోకుండా ఆత్మవిశ్వాసం నిండుగా పెంచుకొని ఇక లేదు అనుకున్న సంతోషాన్ని కావలసినంత అందిపుచ్చుకునే నేటి మహిళా లోకానికే గర్వకారణం. మహిళ ప్రగతి పురోగతి గురించి విశాఖ జిల్లా పోలీస్ చేస్తున్న ఈ ప్రయత్నాల్లో మనందరం భాగస్వాములు అవుదాం. పేదరికంలో పుట్టినా, గమేళాలతో బరువెత్తినా, కాఫీతో ఇల్లు కట్టినా, ఒంటి చేత్తో కుటుంబాన్ని ఈదడం తెలుసు నేటి మహిళకి. గరిట తిప్పే చేత్తోనే జీవన వృత్తికై ఆటోని నడుపుతుంది. బస్సు కండక్టర్ అయింది. విపణి వీధుల్లో విమానాల్ని సైతం నడుపుతుంది నేటి మహిళ. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని చెప్తారు. అంటే ఎక్కడ మహిళల్ని పూజిస్తారో అక్కడ దేవతలు ఉంటారనేది మన నమ్మకం. ఇటీవల కాలంలో కూడా మహిళా సాధికారత సాధించడానికి ప్రభుత్వం తరఫున అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో మహిళలపైన నేరాలు కూడా అనేక చర్యల వలన, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం వారి కృషి వలన తగ్గింది. ఇదే స్ఫూర్తితో మనమందరూ కూడా మహిళా సాధికారత దిశలో కృషి చేయాలని కోరుకుంటూ, సత్వర న్యాయం మీకు అందించి మీరు పొందే ఆనందాన్ని చూసే అవకాశాన్ని మాకు కల్పించండి. ప్రత్యేక సేవా కేంద్రాలు, మహిళా భద్రతా కమిటీల సేవలను పొందండి. సంతోషమైన జీవితాన్ని గడపండి. జై హో మహిళ, 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 జై హో